ఒక గ్రామం, ఆ గ్రామాన్ని కాపాడే దేవుడు. కానీ అదే దేవుడు తప్పు చేసిన వాళ్ళందరినీ చంపేస్తాడనే నమ్మకం. ఆలయంలో గంట మోగిన ప్రతిసారి ఒక శవం కనిపిస్తుంది. కానీ అది మాత్రం నిజంగా దైవ శిక్షనేనా, లేక ఆ నమ్మకం వెనుక దాగి ఉన్న భయంకరమైన కుట్ర? ఇలాంటి సూపర్ న్యాచురల్ టచ్, డివోషనల్ ఫీల్, మర్డర్ మిస్టరీ, థ్రిల్లర్ అంశాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన కొత్త తెలుగు వెబ్ సిరీస్ వీరభద్రుని రహస్యం. అయితే మరి ఈ సిరీస్ నిజంగానే చూడదగ్గదా, లేక ఇది ఇంకో సాధారణ మిస్టరీ డ్రామానా? మరి ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. ముందుగా మరి ఈ వెబ్ సిరీస్ గురించి చెప్పాలంటే, ప్రస్తుతం ఓటీటీ వెబ్ సిరీస్ అంటే 6 లేదా 8 ఎపిసోడ్స్ అనే ట్రెండ్ ని పక్కన పెట్టేసి ఏకంగా 60 ఎపిసోడ్ లో లాంగ్ ఫార్మాట్ లో ప్రేక్షకుల ముందుకు వచ్చింది వీరభద్రుని రహస్యం. ప్రతి వారం ఒక ఎపిసోడ్ అయితే రిలీజ్ చేస్తూ ప్రేక్షకుల్లో క్యూరియాసిటీని అయితే పెంచేస్తున్నారు భయ్యా. తెలుగులో ఇలాంటి ఫార్మాట్ చాలా అరుదు కాబట్టి ఇదే ఈ సిరీస్ కు మొదటి ప్లస్ పాయింట్ అయిపోయింది. కథ మొత్తం వీరభద్రపురం అనే గ్రామం చుట్టూ తిరుగుతూ ఉంటుంది. అక్కడ ప్రజలందరికీ వీరభద్రుని స్వామిపై అపారమైన నమ్మకం ఉంటుంది. ఎవరు తప్పు చేసినా సరే దేవుడే శిక్షిస్తాడని నమ్ముతారు. అంతేకాదు ఆలయంలో గంట మోగిన ప్రతిసారి ఒక మృతదేహం కనిపించడం మరింత భయాన్ని అయితే పెంచేస్తుంది. గ్రామస్తులందరూ దాన్ని దైవత్రీపుగా భావిస్తుంటే, నగరం నుంచి వచ్చిన డాక్టర్ వెన్నెల మాత్రం ప్రతి విషయాన్ని సైన్స్ లాజిక్ తో ఆలోచిస్తూ ఉంటుంది. మరి అక్కడ నుంచో అసలు కథ మొదలవుతుంది ఫ్రెండ్స్. వెన్నెల పాత్ర మాత్రం ఈ సిరీస్ కు అసలు హైలైట్ అని చెప్పుకోవచ్చు. గ్రామంలో జరిగిన హత్యను దేవుడి శిక్షగా నమ్మకుండా దాని వెనక మాత్రం మనుషులే ఉన్నారని నిరూపించడానికి ఆమె చేసే పోరాటం మాత్రం చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. ఈ మూవీకి ఒకవైపు గ్రామస్తుల వ్యతిరేకత, మరోవైపు నిజాన్ని దాచిపెట్టాలని చూసే వ్యక్తులు, ఈ రెండింటి మధ్య వెన్నెల చేసే ఇన్వెస్టిగేషన్ ప్రేక్షకులు అందరినీ ఎపిసోడ్ తర్వాత ఎపిసోడ్ చూసేలా చేస్తుంది. ఈ సిరీస్ లో మాత్రం చాలా బాగా వర్కౌట్ అయిన అంశం ఏదైనా ఉందంటే 1972 మరియు 1992 టైం లైన్సే గతంలో జరిగిన సంఘటనలు అన్నింటినీ నెమ్మదిగా చూపిస్తారు. వాటి ప్రభావాన్ని 20 ఏళ్ల తర్వాత జరిగే కథతో లింక్ చేయడం చాలా బాగుంది. ప్రతి ఎపిసోడ్ లో చిన్న చిన్న క్లూస్ ఇస్తూ కథను ముందుకు తీసుకువెళ్లడం, దాని వల్ల తర్వాత ఏమవుతుందనే ఆసక్తి అయితే ప్రేక్షకుల్లో పెరిగిపోయి ఎపిసోడ్ అయితే చాలా బాగా చూస్తున్నారు. గ్రామ పెద్ద యోగానంద పాత్ర కూడా చాలా బాగుంటుంది మరియు చాలా మిస్టీరియస్ గా కూడా ఉంటుంది భయ్యా. బయటకు మాత్రం మంచి వ్యక్తిలా కనిపించినా సరే అతని గతంలో ఎన్నో రహస్యాలు దాగి ఉన్నాయనే ప్రతి సీన్ మాత్రం కనిపిస్తుంది. అతని తల్లి నాంచారి మరణం, కార్తికేయకు కనిపించే వీరభద్రుడు, గ్రామంలో వరుస మరణాలు, ఇవన్నీ ఒక్క కథతో ఎలా కనెక్ట్ అవుతాయో తెలుసుకోవాలనే ఉత్కంఠం మాత్రం బాగా క్రియేట్ చేశారు భయ్యా. మరి ఈ సిరీస్ లో నటీనటుల విషయానికి వచ్చేస్తే, వెన్నెల పాత్రలో అని అద్భుతంగా నటించింది. ఆమె ఎక్స్ప్రెషన్స్, కాన్ఫిడెన్స్, ఎమోషన్స్ అన్ని తన క్యారెక్టర్ కైతే పర్ఫెక్ట్ గా సెట్ అయ్యాయని చెప్పుకోవచ్చు. మరి రఘు కుంచే తన అనుభవంతో తన పాత్రకైతే మరింత బలానైతే తీసుకొచ్చాడు. మిగతా నటీనటులు కూడా తమ పాత్రలకైతే పూర్తి న్యాయం చేశారని చెప్పుకోవచ్చు. ఒక్క క్యారెక్టర్ కూడా అనవసరంగా అనిపించదు. ఓవరాల్ గా చెప్పాలంటే డివోషనల్ ఫీల్, మర్డర్ ఫీలింగ్ మరియు మర్డర్ మిస్టరీ, థ్రిల్లర్, ఎమోషన్స్, సస్పెన్స్ అన్ని కలిపిన మంచి ప్యాకేజ్ ఏదైనా ఉందంటే అది వీరభద్రు రహస్యమే. మీరు స్లో బర్న్ మిస్టరీలు, గ్రామీణ బ్యాక్ డ్రాప్ థ్రిల్లర్స్ ఇష్టపడితే ఈ వెబ్ సిరీస్ మాత్రం మీకు తప్పకుండా నచ్చుతాయని నేనైతే గ్యారంటీ ఇస్తున్నా. ఇప్పటి వరకు వచ్చిన ఎపిసోడ్స్ అయితే ఆసక్తిని అయితే చాలా బాగా పెంచాయి మనకి. ఇక నుంచి ఎపిసోడ్స్ మరి ఎలా ఉంటాయో తెలియదు కానీ ఇప్పటి వరకు వచ్చినవి అయితే చాలా బాగున్నాయి. సో ఎవరైనా చూడకపోతే ఖచ్చితంగా చూడండి ఆ ఎపిసోడ్స్. మరి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మన సినీ లాజిక్ ఛానల్ కి ఎవరైనా కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. సో మరి ఈ వీడియో చివరి చూసి చాలా థ్యాంక్స్ గైస్.